నమస్కారం సస్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన కనోయింగ్ మరియు కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు విజేతలకు పతకాల అందజేత. రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన నూతన వధువరులు. ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. నంద్యాల పట్టణంలో వైభవంగా సగర ఉప్పర సంగీల కార్తీక వనభోజన కార్యక్రమం. నంద్యాల పట్టణం సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత మహాయజ్ఞం. పరమశివునికి ప్రీతికరమైన బిల్వపత్రంపై కోటేష్ చిత్రాల అద్భుత కార్తీక శోభ. నంద్యాల జిల్లా కనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో చిన్న చెరువు నందు రాష్ట్ర స్థాయి కనోయింగ్ అండ్ కయాకింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల నుండి సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. రెండవ రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, డాక్టర్ రవికృష్ణ హాజరయ్యారు. అనంతరం పోటీలలో విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలు నంద్యాలలో జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడలపై మక్కువ పెరిగేలా ప్రోత్సహించాలని కోరారు. నంద్యాలలో ఈ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్ లో పాల్గొన్న క్రీడాకారిణి ఇక్కడ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో నంద్యాల నుండి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాలని కోరారు. నంద్యాల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ తెలిపారు. నాకు తెలిసి నంద్యాలలో ఫస్ట్ టైం కనోయింగ్ కయాకింగ్ అనే ఒక క్రీడ స్టార్ట్ చేయడము. వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటిది ఒక క్రీడ ఉంటుంది అని కూడా చాలా మందికి తెలియదు. దీనివల్ల ఇప్పుడే మిత్రుడు రవికృష్ణ చెప్పడం జరిగింది. 2005లోనే ఇక్కడ ఒకసారి దాన్ని స్టార్ట్ చేసి వివిధ కారణాల వల్ల మళ్ళీ దాన్ని కోర్స్ కంటిన్యూ చేయలేకపోయినా ఆ క్రీడ అట్లా అని చెప్పడం సంతోషకరమైన విషయము. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఈ క్రీడ స్టార్ట్ కావడము ఎంతో ఆనందించదగ్గ విషయము. దానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి అందరము దానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నేను తెలుపుతా ఉన్నాను. అలాగే ఇప్పుడే ఒలింపిక్స్ లో కూడా పార్టిసిపేషన్ చేసినటువంటి హర్షద్ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నంద్యాలలో ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కు ముందుగా ఉంటాము, స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ముందుగా ఉంటామని చెప్పేసి మరొకసారి తెలుపుతా ఉన్నాను. కెనోయింగ్ కయాకింగ్ దీంట్లో ఇప్పుడే నేను చూడడం జరిగింది. ఎంత కష్టంగా ఉంది అంటే ఆ స్విమ్మింగ్ అనేది, దాన్ని స్విమ్మింగ్ అంటారో పడవ ప్రయాణం అంటారో కరెక్ట్ గా తెలియట్లేదు. పడవ పోతూనే 2 సార్లు ట్విల్ట్ క్యాబుల్ చేసే రోల్ చేయడము, మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడము, ఆ ఎనర్జీ లెవెల్స్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ అమ్మాయి అనుకుంటా, అమ్మాయి అయితే ఒక్కసారిగా గాయత్రి అనే అమ్మాయి క్రీడాకారిని 3 times 4 times రోల్ చేయడము టు బి ఫ్రాంక్ నాకు చాలా ముచ్చటేసింది. థ్యాంక్ యూ అమ్మా, బాగా చేశారు. ఈ రకంగానే వీళ్ళందరూ నేర్చుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవడమే కావాల్సింది. ఇక్కడ చేశారు, ముచ్చటేస్తా ఉంది. సో దానికి కావాల్సిందంతా నాకు తెలిసి ఇదైతే రెగ్యులర్ గా ప్రాక్టీస్ కూడా చేయాలనుకుంటాను. రెగ్యులర్ గా ప్రాక్టీస్ కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కావాలంటే నేను కూడా కొంత ఆ ఫెసిలిటీస్ కావాల్సినంత కోఆపరేషన్ కూడా ఇస్తానని చెప్పేసి తెలుపుకుంటూ మరొకసారి ఈ పార్టిసిపేట్ చేసే ప్రతి క్రీడాకారికి నా నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఈ రోజు ఇక్కడ ఇంత చక్కగా ఈ స్పోర్ట్స్ ని నంద్యాల ప్రజలకు గాని ఈ చూపిస్తున్నందుకు, అలాగే దీన్ని చూసిన మన యువత గాని
ఈ స్పోర్ట్స్ ని ఎంచుకొని నంద్యాల నుంచి గాని ఎంతో మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అసోసియేషన్ గాని ఈ రోజు రవిచంద్ర అన్న గారు చెప్పినట్టు మన నంద్యాలలో గాని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వీచేసినటువంటి ప్రతి క్రీడాకారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల నందు ఆదివారం ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నూతన వధువరులు సిద్ధార్థ్ శ్రీలేఖలు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అంటూ వారు సందేశాన్ని ఇచ్చారు. నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల నందు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మరియు చైర్మన్ విష్ణు గాయత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులు పెళ్లి కుమారుడు సిద్ధార్థ్ శ్రీలేఖ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాపూజీ నాయక్ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు. ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ ఇది నంద్యాల జిల్లాలోనే ఒక అరుదైనటువంటి సంఘటన అని, గతంలో 20,000 మంది రక్తదాతలకు ప్రేరణ కల్పించి రక్తదానం చేయించి ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ఈ రోజు ముఖ్యంగా నూతన వధూవరులైన సిద్ధార్థ్ శ్రీలేఖ కోరిక మేరకు ఫణీంద్ర రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వధూవరులను హాజరైన పలువురిని ప్రోత్సహించారు. ఇలాగే శుభకార్యాలలో రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో 30 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డాక్టర్ వినీత, ప్రదీప్ కుమార్, ప్రభాకర్, బ్రహ్మరాంబ, ఫణీంద్ర, బాపూజీ నాయక్, విష్ణు, గాయత్రి, వధూవరులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. అమావాస్యల ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. సో సిద్ధార్థ గారికి వివాహ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా శాంతిరామ్ ఆసుపత్రి నుంచి 4 డాక్టర్లు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా మరి వినితా మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఈ యొక్క రక్తదానానికి సహకరించేటువంటి మరి ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మా అబ్బాయి సిద్ధార్థ అండ్ శ్రీలేఖది వివాహ రిసెప్షన్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయబడింది. ఈ స్వచ్ఛంద సంస్థ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మా మిత్రుడు సిద్ధార్థ రిసెప్షన్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు సిద్ధార్థ తను ఇస్తానని చెప్పడంతో చాలా సంతోషం వేసింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు ఇవ్వడం అనేది ఒక హైలైట్ గా ఉంటుంది. అలానే వినీతా మేడం గారు శాంతరాం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడికి పంపించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని బాబుజీ నాయక్ సార్ గారు, నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఫర్ సేవా టీం అందరూ విజయవంతం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శ్రీ పింగళి సూరణ స్మారక గ్రంథాలయం నంద్యాల శాఖలో గ్రంథాలయ అధికారి రాధాబాయి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు నేతృత్వంలో నిర్వహించిన కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కవి కొప్పుల ప్రసాద్ రచించిన పసినవ్వుల అలలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. గ్రంథాలయ ఉద్యమ పితామహులైన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, వెంకటరమణయ్య తదితరుల చిత్రపటాలకు సాహితీవేత్తలు పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. సాహితీవేత్త డాక్టర్ గెలివి సహదేవుడు, ప్రముఖ దంత వైద్యులు కురుమేటి కిషోర్ కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానపు దారి దీపాలని, మస్తక జ్ఞానం పెరగాలంటే పుస్తకమే ఆధారమని కొనియాడారు. గ్రంథాలయాలు సరస్వతి నిలయాలని, విజ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు. మంచి సమాజం రావాలంటే మంచి సాహిత్యం రావాలని, నేటి విద్యార్థులు పుస్తకాలు బాగా చదవాలని అన్నారు. గ్రంథాలయ అధికారిని రాధాబాయి మాట్లాడుతూ నంద్యాల శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కవులు నరేంద్ర, నీలకంఠమాచారి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మహబూబ్ బాషా, శేషఫని, శ్రీమతి రత్నలక్ష్మి కవితాగానం చేశారు. వారిని గ్రంథాలయ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శ్రీధర్, ఆదినారాయణ, రాఘవారెడ్డి, వెంకటేశ్వర్లు మరియు పాఠకులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పింగళి సూరణ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి విచ్చేసిన కవివర్యులు, శ్రోతలందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. మనము గ్రంథ పఠనం ఎంత ఆసక్తిగా ఉన్నా అన్ని గ్రంథాలను, పుస్తకాలను కొనడం సాధ్యం కాదు. ఆర్థికపరమైన ఇబ్బంది ఉంటుంది కనుక అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రతి ఊరిలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రభుత్వం చేస్తున్న ఒక గొప్ప దోహదం. సామాన్యులైన పిల్లలు, పాఠశాల పిల్లలు, కళాశాల పిల్లలు కూడా వారి తరగతి గదులకు సంబంధించిన పుస్తకాలే కాకుండా మన జనరల్ నాలెడ్జ్ కోసం విస్తృతంగా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు గ్రంథాలయంలో దొరుకుతాయి. వాటిని చదవడం ద్వారా
వారికి విశేష జ్ఞానాన్ని సంపాదించుకొని ఇక్కడైనా సమావేశాల్లో కూడా ఆ సేకరించిన విషయాలను ప్రస్తావిస్తూ తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి నంద్యాల పాఠశాల కళాశాల విద్యార్థులందరూ, తర్వాత ఆసక్తి కలిగిన వారు, తర్వాత వృత్తి నుండి రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఈ గ్రంథాలయం ఒక మంచి స్థావరంగా వారి సమయాన్ని సవ్యంగా ఉపయోగించుకునేందుకోసం కూడా గ్రంథాలయం ఉపయోగపడుతుంది. దానికోసం మన నంద్యాల గ్రంథాలయానికి విచ్చేసి మీ అభిరుచిని ఆసక్తిని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలు అనేటివి నంద్యాల పింగళి సురణ శాఖ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. చదువు ఎంత కలిగినా రసజ్ఞత అన్నది చాలా అవసరం. అది మనకు సాహిత్యం అందిస్తుంది. అటువంటి సాహిత్య పుస్తకాలకు నిలువైనటువంటి గ్రంథాలయంలో ప్రతి ఏటా కూడా నవంబర్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు జరుపుకోవడం అనేది ఆనవాయితీ. నంద్యాల గ్రంథాలయంలో ప్రతి ఏటా కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మరి అందులో భాగంగా ఈ రోజు కవి సమ్మేళనం నిర్వహించబడతా ఉంది. నంద్యాలకు చెందినటువంటి ప్రసిద్ధ కవులు, పండితులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వీరందరి సమక్షంలో ఈ రోజు కవి సమ్మేళనం నిర్వహించబడుతుంది. పుస్తక పఠనం అనేది ఉత్తమాభిరుచి. దీన్ని అందరూ ఉపయోగించుకుంటే జ్ఞానాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ ఈ వారోత్సవాల్లో అందరూ పాల్గొనవలసిందిగా మా తెలుగు పండితులు, కవులు, సాహితీ సంస్థల తరపున అందరినీ ఆహ్వానిస్తారు. గ్రంథం మస్తక వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడం వల్ల మనం చాలా వృత్తిలోకి జ్ఞానపరంగా ఎదగనీక చాలా అవసరమవుతుంది. ప్రతిరోజు గ్రంథాలు చదవడం ద్వారా నేను ప్రతిరోజు ఒక కవిత రాయగలుగుతున్నాను. అదంతా ఆ గ్రంథాలయం వల్లనే, పుస్తకాల వల్లనే జరుగుతుంది అని ఆశిస్తున్నాం. గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం స్థానిక పింగళి సురణ శాఖ గ్రంథాలయం జరుపుకుంటున్నాము. అదేవిధంగా గ్రంథాలయ ఉద్యమకారులు అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచెల్ల హరిశోత్తరాము వీరందరినీ స్మరించుకొని వారికి పూలమాల వేసి సత్కరించుకుంటున్నాము. ఈ వేళ విశేషానికి సహదేవ్ సార్ గారు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. నంద్యాల పట్టణం ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఆదివారం వైభవంగా సగర ఉప్పర సంఘం మరియు యువజన సంఘం కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, రచయిత్రి పార్వతి, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పరి సురేష్ హాజరయ్యారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా సగర సంఘం నాయకులు మాట్లాడుతూ 8వ కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల అసెంబ్లీ స్థాయిలో ఉన్న సగరులందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. సగరుల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఉప్పరి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ సాగర్, నంద్యాల జిల్లా ట్రెజరర్ శ్రీనివాసులు, నంద్యాల సగర సంఘం అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి చిలకల బాలరాజు, ట్రెజరర్ శివప్రసాద్, గౌరవ అధ్యక్షుడు టివై శివయ్య, చిలకల చిన్నయ్య సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు మీరు మరింత ఉన్నతి పనులు సాధించాలంటే భరించాలని చెప్పి ఇష్టాన్ని వాళ్ళపై ఉంటారండి. వారు ఏమి సబ్జెక్ట్ చదువుతారంలో ఇంత చక్కటి వనభోజన కార్యక్రమం ఏర్పరచుకోండి. నంద్యాల ఈరోజు నంద్యాల టౌన్ లో శ్రీ భగీరథ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో 8వ కార్తీక వనభోజన కార్యక్రమం ప్రథమానందేశ్వర దేవస్థానం నందు నంద్యాల సంఘం వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. గతంలో నుంచి దాదాపుగా 2017 నుంచి మన నంద్యాలలో మన ఉప్పర కులస్తుల ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలు చాలా గొప్పగా ఏర్పాటు చేసుకుంటున్నాము. కావున రాబోయే రోజుల్లో కూడా మనమంతరం ఐకమత్యంగా ఉండి ఈ మన కులస్తులకు సమస్యలు కానీ ఏ విషయంలో అయినా కానీ మనమందరం దగ్గరుండి పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు మరియు నంద్యాల సంఘం కమిటీ వారికి మరియు రాజకీయ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 8వ కార్తీక వనభోజనందుకు మా సగర సోదరి మనులు తండోపతండాలుగా
ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత పెద్ద కార్యక్రమము 8 సంవత్సరాల నుంచి జరుపుతున్నామంటే ఇది ఒక సంఘ సభ్యుల ప్రతిభ కాదు. ప్రతి ఒక్కరూ సగర సోదరులు సోదరిమణులు ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి చందాల రూపంలో వస్తు రూపేణ దాన రూపంలో ఇచ్చినందుకు ఇంత పెద్ద కార్యక్రమం జరుపుతున్నాము. అందుకొరకు ఈ కార్యక్రమంకు వస్తు రూపేణ ధన రూపేణ మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క సగరునికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే గత వారం కొంతమంది సగరులు ఒక 10 మంది సగరులు కలిసి ఒక విభిన్నమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం 10 మందితో కలిసి చేస్తే ఆ 10 మందికే సంఘం ఏర్పడుతుంది. ఆ 10 మందే కార్తీక వనభోజనాలు చేసుకోవడం జరిగింది. ఇట్లా కాకుండా 10 మంది 15 మంది కాకుండా సంఘం ప్రతి ఒక్కరిని కలుపుకొని నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాల ప్రజలను కలుపుకొని చేసుకునేదే ఒక పండగ. మేము 10 మందిని 60 మందిని చేసుకుంటామంటే అది ఒక వనభోజన పండగ కాదు. ఈ ప్రథమనంది సాక్షిగా చెప్తున్నాము. ఎంతమంది సగరులు వచ్చి మమ్మల్ని చీల్చాలని చూసినా కూడా మేము ఏకమై ఉంటాము. సగరుల ఐక్యత వర్ధిల్లాలని ఈరోజు చాటి చెప్పుకున్నాము ఈ కార్తీక వనభోజన ద్వారా. నాది రైతునగరము. నేను మన ఉప్పర సంఘానికి న్యాయ సలహాదారుగా ఉంటున్నాను. మా ఉప్పర సంఘంకి సంబంధించి మా ఉప్పరి వాళ్ళకి అనగా ఉప్పర సగర సభ్యులకు నేను వచ్చేసి ఈ జిల్లాలో నేను న్యాయ సలహాదారుగా ఉంటున్నాను. మా కులానికి సంబంధించి మా కులం వాళ్ళకి నేను అన్ని వేళలా అండగా ఉంటానని, వాళ్ళకి ఏ విధమైన కేసులు ఉన్నా కానీ తప్పుడు కేసులు ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళ మీద లేదు ఇంకేదన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఎక్కడికైనా వాళ్ళ కోసం రాగలనని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణం సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీ షిరిడి సాయి సత్సంగ్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్మ సిద్ధాంతపై శ్రీశైల వాస్తవ్యులు సాయిదాస్, అనంతపురం వాస్తవ్యులు కర్లపూడి కృష్ణ ప్రవచనాలను వినిపించారు. కార్యక్రమాన్ని షిరిడి సత్సంగ్ సేవా సమితి అధ్యక్షుడు ఎర్రం సాయి శ్రీనివాసరావు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీమద్ భగవద్గీత ప్రవచనాలలో ప్రధానంగా కర్మ సిద్ధాంతంపై కర్మలనేవి ప్రతి పనిలో ఉంటాయని వాటిని ఎలా తొలగించుకోవాలో తెలియజేయడం జరిగిందన్నారు. ప్రజలకు అందేలాగా లక్షలాది గ్రంథాలను ముద్రించి అందజేశారు. ఆ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు చేసినంత కృషి ఏ సాధు సత్పురుషులు కూడా చేయలేదు. వారికి ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే గీతా గ్రంథాన్ని 5 రూపాయలకు 10 రూపాయలకు 15 రూపాయలకు కూడా అందజేశారు. అయితే చాలా మంది చదివి ఆ జ్ఞానాన్ని మనం పొంది మన పిల్లలకు కూడా గీతా జ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం మాత్రం జరగాల్సినంతగా జరగట్లేదు. మీరు ఎక్కడికండి ఇళ్లలో ఉండి చేతులు ఎత్తండి. ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కాబట్టి గీతను మీ నంద్యాల పట్టణ ప్రజలకి మరి అందరి భక్తులకి నమస్కారము. షిరిడి సాయి సత్సంగ సేవా సమితి తరఫున ఈరోజు ఆదివారం 17/11/2024 సంవత్సరము ఆదివారం రోజు శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం నందు భగవద్గీత గీతా జ్ఞాన యజ్ఞం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పం ఏర్పడింది. షిరిడి సాయి సత్సంగం తరఫున భక్తులందరూ ఈ జ్ఞాన యజ్ఞం అంటే చాలా మంది ఇప్పుడున్న ఈ కలియుగంలో మానసిక వ్యధ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దానికి మనం ఆ మానసిక వ్యధను ఎదుర్కోవాలంటే జ్ఞానం ద్వారా మాత్రం ఎదుర్కోగలుగుతాం. కనుక జ్ఞానం అనేది ఒక గురువు దగ్గర ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ షిరిడి సాయినాథుడు కానీ మరి లేకపోతే పరమేశ్వరుడు ఎవరైనా సరే భగవంతుడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని ప్రతి మానవుడు పొంది ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సత్సంగాలకి పట్టణ ప్రజలు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన నంద్యాల పట్టణంలో శ్రీ షిరిడి సాయి సత్సంగ సేవా సమితి వారు మొట్టమొదటిసారిగా శ్రీమద్ భగవద్గీత గీతా ప్రవచనాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రవచనాలకు ముఖ్య అతిథులుగా శ్రీశైల వాస్తవ్యులు శ్రీ సాయిదాస్ వారు, అలాగే నెల్లూరు వాస్తవ్యులు కర్లపూడి కృష్ణ గారు ఈ గీతా ప్రవచనాల మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి, సన్మార్గంలో జీవించటానికి, మనోధైర్యాన్ని
నింపుకొని తమ జీవితాలను సుఖవంతం చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కావున ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన నంద్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించి ప్రజలకు ఎంతో మనస్థైర్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వవలసిందిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తాము. అలాగే రేపు నెల గీతా జయంతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ గీతా జయంతి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మనవి. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణంలో శ్రీ షిరిడి సాయి సత్సంగ సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షులైనటువంటి ఎర్రం సాయి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా శ్రీమద్ భగవద్గీత గీతా ప్రవచనంలో కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో ముఖ్యమైనటువంటి ఒక అధ్యాయం ప్రవచనం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం పైన మనకు శ్రీశైలం వాస్తవులైనటువంటి సాయిదాస్ గారు ఈ యొక్క ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే మనము కర్మలు ప్రతి చోట మనం చేసే ప్రతి పనిలో కూడా కర్మ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి కర్మలను ఎలా పోగొట్టుకోవాలి, కర్మలను ఎలా తొలగించుకోవాలి అనే దానిపైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం బోధించాడు అనే దాని గురించి క్లుప్తంగా మన శ్రీశైలం వాస్తవులైనటువంటి సాయిదాస్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే నెల్లూరు వాస్తవ్యులైనటువంటి కర్లపూడి కృష్ణ గారు కూడా శ్రీమద్ భాగవతం గురించి కూడా చక్కటి ప్రసంగం జరుగుతుంది. పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం మరియు బిల్వపత్రంపై నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ బిల్వపత్రంపై కార్తీక శోభ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి అవసరమైన 3 బిల్వపత్రాలపై సూక్ష్మ చిత్రాలను గీయడం జరిగింది. ఒక పత్రంపై పరమశివుడు భక్తులను దీవిస్తున్నట్లు, 2వ పత్రంపై 12 జ్యోతిర్లింగాలు, 3వ పత్రంపై శివాలయం ప్రకృతి దృశ్యాలు, కార్తీక మాసంలో భక్తులు నదిమ స్నానం చేస్తున్నట్లు, స్త్రీలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు, భక్తులు శివుని భక్తితో కొలుస్తున్నట్లు గీచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన కనోయింగ్ మరియు కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు, విజేతలకు పతకాల అందజేత. రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన నూతన వధువరులు. ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. నంద్యాల పట్టణంలో వైభవంగా సగర ఉప్పర సంగీల కార్తీక వనభోజన కార్యక్రమం. నంద్యాల పట్టణం సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత మహాయజ్ఞం. పరమశివునికి ప్రీతికరమైన బిల్వపత్రంపై కోటేష్ చిత్రాల అద్భుత కార్తీక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.